హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో బ్రతకాలంటే చాలా కష్టం అండి. ఈ మాట గతంలో చాలామంది చెప్పారు. వారిని మనం కూడా దెబ్బలాడాం, తిట్టాం. అందులో నేను కూడా ఉన్నాను. భారతదేశంలో పుట్టి భారతదేశం గురించి మాట్లాడడం తప్పుగా మాట్లాడకూడదని. రాను రాను సమస్య మన వరకు వస్తే ఆ మాట మనమే మాట్లాడతాం. ఇది సమస్య అనేది ఎవరి వరకు వస్తే వాళ్ళే మాట్లాడతారు తప్పు అనేసి. నా వరకు సమస్య వచ్చింది. గతంలో చాలా సమస్యలు వచ్చాయి, కానీ తట్టుకొని నిలబడి సరిదిద్దుకున్నాను. ఇప్పుడు వచ్చే సమస్యని నేను తీర్చలేకపోతున్నాను, దాన్ని తొలగించుకోలేకపోతున్నాను. అందువల్ల ఈ వీడియో చేస్తున్నానండి. భారతదేశంలో యువత చాలా ఎక్కువ. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ మన భారతదేశంలో ఉండే యువత జనాభా అన్నీ ఎక్కువ. కానీ యువత ఏం చేస్తుందంటే సినిమాలు, షికార్లు, హోటల్స్, పార్టీలు, వెస్ట్రన్ కల్చరు, దాని మీద చూపించే ఇంట్రెస్ట్ సమాజం కోసం కానీ ఇంటి కోసం కానీ చూపించట్లేదు. మనకేముందిలే, మనకి సమస్య రాలేదు కదా, మనకే ప్రాబ్లం లేదు కదా, అందువల్ల మనం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అని పక్కదారి పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వాడు మనవాడు కాదు, మనం ఆగాల్సిన పని లేదు, ఒకవేళ ఆగితే ఫోటో తీసుకుని వెళ్ళిపోదాం అనుకునే స్థాయికి వచ్చేసింది యువత. ఇది ప్రమాదం, చాలా ప్రమాదం. నాకున్న సమస్య గత 4 రోజులుగా ఈ సమస్యను బుర్రలో పెట్టుకొని నేను చావుకి దగ్గరైపోయాను. ఎందుకంటే నాకు బ్రెయిన్ పనిచేయకుండా అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ ఎందుకు అంతగా ఆలోచిస్తూ వద్దు అని చెప్తున్నారు. కానీ సమస్య నాది కాబట్టి ఆలోచించాల్సింది నేనే కదా. మా ఫ్రెండ్స్ చెప్పింది కరెక్టే, బ్రతుకుంటే బలుసాకు తిరిగి బతకొచ్చు అని. కానీ ఇది చాలా పెద్ద సమస్య అండి. ఒక పేదవాడి సమస్య, ఒక మధ్యతరగతి వాడి సమస్య. ఈరోజు డబ్బు ఉంటే చాలు, వాడికి చదువు లేకపోయినా పర్వాలేదు, వాడి పనులు అయిపోతాయి, ఎక్కడైనా పనులు అయిపోతాయి. ఏ ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ వాడి పనులు అయిపోతాయి. కానీ డబ్బు అనేది చాలా ముఖ్యం. డబ్బు లేని వాడు అయ్యా బాబు నాయన అని చెప్పేసి బానిస బతకాల్సిందే. ఏంటి కర్మ? భారతదేశంలో నీతి, నిజాయితీ, సనాతన ధర్మం, ఐకమత్యం, ఈ పదాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి నాకు అర్థం కావట్లేదు. మనం ఒకానొక టైం వరకు బాగానే ఉంటాం, తర్వాత మనం మైనారిటీలో అయిపోతాం. ఈ విషయం కూడా మన యువత పట్టించుకోవట్లేదు. మన దేశంలో మనకు జరుగుతున్న అన్యాయాల గురించి ఎవరు ఎలుగెత్తి చాటరా, దాని గురించి మాట్లాడరా. నా సమస్య మీకు చెప్తాను వినండి. గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్కి వెళ్ళే దారిని బీసీ రోడ్ అంటారండి. బీసీ రోడ్ని 1980లో స్టీల్ ప్లాంట్ వారు 150 అడుగులు కింద స్థలాన్ని వదిలారండి. ఆ 150 అడుగుల్లో ఒక 50 అడుగులు రోడ్డు కింద వాడారండి ఇంతవరకు. తర్వాత ఇప్పుడు రోడ్డు చాలటం లేదు, పోర్టు కూడా వచ్చింది అని చెప్పేసి రోడ్డుని విస్తరణ చేయడానికి సిద్ధమయ్యారండి. అది జీవీఎంసీ టేకప్ చేసిందండి. అయితే మేము అనుకున్నాం రోడ్డుకి అటు ఇటు ఖాళీ జాగాలు ఉన్నాయి కదా, అవన్నీ ఎక్వైర్ చేసి మొత్తం 150 అడుగుల రోడ్డు వేస్తారనుకున్నాం. 150 అడుగుల రోడ్డు వేస్తే చాలా మంచిదండి. గవర్నమెంట్ కూడా చెప్పింది 150 అడుగులు రోడ్డు కింద వాడతామని చెప్పేసి. అయితే ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే 50 అడుగులు రోడ్డు కింద వాడటం వల్ల అటు 50 ఇటు 50 ఖాళీగా వదిలేయడం వల్ల చాలామంది అక్రమంగా అక్కడ నివసిస్తున్నారండి. గత 20 సంవత్సరాల కిందట నేను సైట్ కొన్నానండి, దయాల్ నగర్ అనే ఏరియాలో. 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక ఇటుకి పేర్చలేకపోయానండి. నా స్థలానికి వెళ్ళడానికి దారి లేదండి. అప్పుడు చిన్న ఏవో టీలు అమ్ముకునే చిన్న అంగళ్ళు ఉంటే వాటిని తీసేయవచ్చు కదా మనం కట్టుకునేటప్పుడు అనుకొని ఓన్లీ బతకనే అని చెప్పేసి జాలి దయతో వదిలేస్తే ఈరోజు వాళ్ళు షెడ్లు వేసి ఇల్లులాగా కట్టుకొని అక్కడి నుంచి కదలటం లేదు. సరే, అయిందేదో అయింది. 20 సంవత్సరాలు వెయిట్ చేసాం. ఇప్పుడు 150 అడుగుల రోడ్డు వచ్చింది, అడ్డబ్బేదు ఇడ్డబ్బేదు కొడితే రోడ్డు విస్తరిస్తే మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఆస్తో ఎదురు చూస్తున్నాం. 150 అడుగులు రోడ్డు చేయడం వల్ల, అడ్డబ్బేది ఇడ్డబ్బేది చేయడం వల్ల నా సైటు కరెక్ట్గా రోడ్డు పాయింట్ అవుతుందండి.
నాకు ముందు ఆక్రమణ చేసేవాళ్ళు ఎగిరిపోతారండి. అయితే గతంలో ఒక నెల రోజుల ముందు ఈ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించినప్పుడు అక్కడ కాంట్రాక్టర్ని అడిగితే 75 కొట్టేస్తామండి అని చెప్పారు. ఇప్పుడు ఏమైందో తెలియదు. ఎవరి నుంచి ఫోన్లు వెళ్ళాయో, ఏ పెద్ద మనుషుల వల్ల ఆగిందో నాకు తెలియదు. 75 కాకుండా 65 చేస్తున్నారు. అంటే అటుపది వదిలేస్తున్నారు. అలా వదిలేయడం వల్ల ఈ ఆక్రమణదారులు 10 అడుగుల్లో ఉండిపోతున్నారు. వాళ్ళు ఖాళీ చేయట్లేదు, వాళ్ళు షెడ్లు తీయటం లేదు. వాటిని తీయించాల్సిన బాధ్యత ఎవరిది? ఎంతమంది దగ్గర తిరుగుతాం? ఈరోజు నేను ఆర్కే బీచ్లో ఉండి ఈ వీడియో చేస్తున్నానంటే ఉదయం 9 గంటలకు తిండి తిప్పలు లేకుండా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి స్పందనలో నేను కంప్లైంట్ ఇచ్చాను. స్పందనలో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి? మీరు జీవీఎంసీకి వెళ్ళాలని చెప్పారు. నేను ఆల్రెడీ జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకేం సంబంధం లేదండి, నాకు తెలియదండి అన్నారు. ఏసీపీని కలండి అన్నారు. ఏసీపీ రూమ్కి వెళ్తే ఏసీపీ లేరు. సరే ఇంకెందుకు స్పందనకి వెళ్దామని చెప్పి స్పందనలో కంప్లైంట్ ఇస్తే మీరు మళ్ళీ జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి అంటున్నారు. మళ్ళీ ఎస్డిసి స్టీల్ ప్లాంట్ డిప్యూటీ కమిటీ ఉంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఎంతమంది దగ్గర కంప్లైంట్ చేయాలండి? ఇప్పుడు మా స్థలంలో ఆక్రమంగా అన్యాయంగా ఉన్నవాళ్ళు ఖాళీ చేయడానికి ఎంతమంది దగ్గర తిరగాలండి? ఈ 75 కొట్టేస్తే మాకేం బాధలేదు. 20 సంవత్సరాలుగా వారు అనుభవిస్తున్నారు, ఎంతో సంపాదించుకున్నారు. అందరూ ₹1 కూడా మాకు అక్కర్లేదు. దయచేసి ఖాళీ చేస్తే బాగున్ను. మేము ఏదో ఇల్లు కట్టుకొని బ్రతుకుతాం అనుకుంటే మేము డబ్బు ఇచ్చి కొనుక్కున్న జాగాలో మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాం. అక్రమంగా ఉన్న వాళ్ళు దర్జాగా బతుకుతున్నారు. కానీ ఇవేవి ఎవరు పట్టించుకోకపోతే ఎలా? ఇలాంటి సమస్యలు బోల్డ్ ఉన్నాయండి. ఈరోజు నేను ఉదయం నుంచి ఇప్పటివరకు ఇక్కడే ఉన్నానండి. ఇప్పుడే పని అయిందంటే పూర్తిగా పని అవ్వలేదు. ఇంకా మైండ్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇక్కడికి వచ్చానండి బీచ్ దగ్గరికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తినబుద్ధి వేయట్లేదు, నిద్ర పట్టడం లేదు. ఈ సమస్య నుంచి ఆ 10 అడుగుల్లో వాళ్ళు అడ్డంగా నిలబడిపోయి వాళ్ళు డబ్బు కోసమో లేకపోతే మేము ఎక్కడే ఉంటామనో చెప్తుంటే మా కళ్ళంట నీళ్ళు రావట్లేదు, రక్తం వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను మా ఎమ్మెల్యే గారికి విషయం చెప్పాను. మా ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు, మా డైనమిక్ హీరో లీడర్ అన్నీ మాకు. నేను టీడీపీలో ఉన్నానండి. నేను గాజువాక వాణిజ్య విభాగానికి అధికార ప్రతినిధినండి. నా సమస్య అంతా విన్నాక నీ స్థలం దగ్గర స్టీల్ ప్లాంట్ రాయేసుకుంటే నీ 10 అడుగుల్లో అక్రమంగా ఎవరైనా ఉంటే దాన్ని తొలగించడానికి నేను తొలగిస్తానని మాట ఇచ్చారు. కానీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు వీళ్ళు ఈ మాటలు చెప్తుంటే నాకు వీడియో చేయాలనిపించింది. ఎవరి మీద తప్పుగా నేను వీడియో చేయట్లేదు. నా బాధను అర్థం చేసుకొని నాకు ఒడ్డెక్కించాలని కోరుతున్నాను. అవసరమైతే ఎంత దూరమైనా దీనికోసం పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. నేను ఒక్కడనే కాదండి, చాలామంది అభాగ్యులు నలిగిపోతున్నారండి. రాజకీయ నాయకుల్ని ఎదిరించలేక, రాజకీయ నాయకులకి సమస్య గోడు వినిపించుకోలేక, జీవీఎంసీ దగ్గరికి వెళ్తే అక్కడ రెస్పాన్స్ లేక, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ రెస్పాన్స్ లేక, స్పందనకు వచ్చాక ఎక్కడ కూడా ఇదే మాట చెప్తుంటే ఎవరిని కలాలో అర్థం కావట్లేదండి. అర్జెంటుగా ఎమ్మెల్యే అయిపోతే బాగుంది అనిపిస్తుంది. కానీ మనం ఎక్కడ అయిపోగలమండి? 500 కోట్లు ఉండాలేమో ఎమ్మెల్యే అవ్వాలంటే. నాకు తెలియదు ఎంత ఉండాలో. ఏం మాట్లాడుతున్నాను నాకే తెలియదండి. పిచ్చిగా మాట్లాడుతున్నాను. సమస్య అంత కఠినంగా ఉంది. నా తండ్రి రూపాయి కష్టపడి కిరాణా కొట్టు మీద సంపాదించి నా చిన్న కొడుకు బాగుపడతాడని చెప్పేసి మా తమ్ముడి పేరు నా జాగాకుంటే మా తమ్ముడు అన్యం పుణ్యం ఎరగని అమాయకుడండి. అపకారం చేయని మంచి మూర్తి అండి. అతను ధర్మాత్ముడండి. అలాంటి వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే ఒక అన్నగా నేను తట్టుకోలేక ఇవన్నీ తిరుగుతున్నానండి. నా బలం చాలటం లేదు నేను పోరాటం చేయడానికి. దయచేసి ఈ వీడియో నారా లోకేష్ గారి దగ్గరికి కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కానీ, మా గురువు, మా హీరో, మా లెజెండరీ సిబిఎన్ గారి దగ్గరికి కానీ వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని నేను ఆశపడుతున్నానండి. దయచేసి షేర్ చేయండి. వారి వరకు వెళ్ళడానికి మీరు సహకరించండి. థ్యాంక్ యూ.